ఇక లైలా మూవీ ప్రేమ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా కలకలం రేపాయి. లైలా సినిమా బైకాట్ అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో మూవీ టీం రంగంలోకి దిగి ఇష్యూపై స్పందించింది. ఈ సందర్భంగా ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని బలి చేయొద్దని నటుడు విశ్వక్సేన్, నిర్మాత సాహు వివరించారు. ఒక్కరు చేసిన తప్పుకు 99 మందిని బలి చేయవద్దని విశ్వక్సేన్ అన్నారు. తాము ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామన్నారు. రిలీజ్ కు ముందు సినిమాపై ఇలా చేయడం తగదని మూవీ టీం ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. హీరో విశ్వక్సేన్ లేడీ గెటప్లో నటిస్తున్నటువంటి లైలా సినిమా ఈ నెల 14వ తారీఖున వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ కావడం జరుగుతూ ఉంది. సో ఈ సినిమాకు సంబంధించి నిన్న ఆదివారం ఒక హోటల్లో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరవ్వటం అండ్ అదేవిధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఈ చిత్రంలో నటించినటువంటి నటీనటులను అదేవిధంగా టెక్నీషియన్స్ అందరినీ కూడా పిలవటం జరిగింది. సో ఈ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు 30 years పృథ్వీరాజ్ అనేటువంటి నటుడు ఈ సభలోని స్టేజ్ మీద మాట్లాడినటువంటి కొన్ని కమెంట్స్ అయితే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారడం అయితే జరిగింది. ఏ విధంగా అయితే అతను చిత్రంలోని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసినట్టుగా చెప్తూ 150 గొర్రెలు అదేవిధంగా 11 గొర్రెలు మిగిలాయి అంటూ చేసినటువంటి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఈ రోజున ఆ సినిమాకు చాలా అడ్డంకిగా అయితే మారటం కూడా జరిగింది. సో ఇదే విషయం మీద అయితే ఈరోజు హీరో విశ్వక్సేన్ అదేవిధంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ సాహు గారపాటి అయితే ప్రెస్ మీట్ని నిర్వహించి దాని మీద వివరణ ఇవ్వటం కూడా జరిగింది. ఈ ప్రెస్ మీట్లో హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ కూడా అసలు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు సినిమాకు ఎటువంటి సంబంధం లేదు అని, ఆ వ్యక్తిని కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక అతిథిగా పిలవడం జరిగిందని, ఆ సందర్భంగా అతను మాట్లాడిన మాటలు మాకు నిజంగా తెలియదని, అది మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్న తర్వాత షాక్కి గురయ్యామని చెప్పి విశ్వక్సేన్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సినిమా ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, దీన్ని ఇప్పుడే చంపేయకండి, దయచేసి సినిమాని సపోర్ట్ చెయ్యండి, ఒక్క మనిషి చేసిన తప్పుకి 100 మంది కష్టాన్ని అయితే మీరు నాశనం చేయొద్దు అని చెప్పి విశ్వక్సేన్ కొంచెం ఆవేదన చెందడం జరిగింది. అదేవిధంగా కొంచెం ఎమోషనల్ కూడా అవటం కూడా జరిగింది. అండ్ అదేవిధంగా మాట్లాడుతూ విశ్వక్సేన్ అతను మాట్లాడినటువంటి సందర్భంలో అయితే నేను కానీ ప్రొడ్యూసర్ కానీ అక్కడ లేము అని, చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళామని, ఒకవేళ ఉంటే కనుక అతను మాట్లాడుతున్నట్టు సందర్భంలోనే వెంటనే అయితే మైక్ లాక్కొని ఖచ్చితంగా అతని వ్యాఖ్యల్ని ఖండించే వాళ్ళమని కూడా విశ్వక్సేన్ ఈ ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరి వ్యక్తిగత విషయం అంటే ఎప్పుడైనా కూడా ఒక ఈవెంట్స్లోని వ్యక్తులు మాట్లాడే ఆ పర్టికులర్ అంశాలను మనం ఏది అని చెప్పలేమని, అతను మాట్లాడినటువంటి మాటలకి కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు అని, అదేవిధంగా అతను చెప్పినటువంటి ఏ విధమైన కథా సన్నివేశాలు కూడా ఈ సినిమాల్లో లేవు అని కూడా విశ్వక్సేన్ మనకి వివరణ ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ చిత్ర ప్రొడ్యూసర్ అయినటువంటి సాహు గారపాటి కూడా మాట్లాడుతూ మేమైతే ముఖ్యంగా ఇదంతా చూడలేదు, అతను మాట్లాడేటప్పుడు మేము చూడలేదు, ఇంటికి వెళ్ళి చూసాము, ఇంటికి వెళ్ళి చూసేటప్పటికే అయితే కనుక అప్పటికే 25,000 ట్వీట్లు చేశారు, అందరూ కూడా బాయ్కాట్ లైలా మూవీ అని అయితే ట్వీట్లు చేయటం జరిగింది. ఈ విధమైన ట్వీట్లు చాలా బాధాకరమని, ఎందుకంటే ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డామని, ఇలా ఈ విధమైన ట్వీట్లు చేయడం వలన సినిమా అయితే నాశనం చేయబడుతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా అక్కడ ఒక కమెంట్స్ని కూడా చదవడం జరిగింది, వీడి ఖాతాలో ఇంకొకటి బలి అని చెప్పేసి, అతను చేసిన తప్పుకి నేను ఎందుకు బలి అవ్వాలని చెప్పేసి అయితే విశ్వక్సేన్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకొక వ్యక్తి అయితే కూడా నువ్వు సినిమాని రిలీజ్ చెయ్యి, మేము వెంటనే HD క్వాలిటీలోని పైరసీని రిలీజ్ చేస్తామని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా విశ్వక్సేన్ అయితే కూడా మీడియా ముఖంగా ప్రశ్నించడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి, ఈ సినిమా కోసం మేము చాలామంది కష్టపడ్డాం, ఈ సినిమా వెనక 1000 మంది తాలూకా కష్టం ఉంది, దయచేసి ఈ కష్టాన్ని మీరు దయచేసి కిల్ చేయొద్దని చెప్పేసి విశ్వక్సేన్ అదేవిధంగా మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి సాహు గారపాటి అయితే మీడియా ముఖంగా కూడా కోరుకోవటం జరిగింది. ఇది ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ తాలూకా అప్డేట్స్.